మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు 11వ భాగం ధ్యానించుకుందామండి. 13వ అధ్యాయం నుండి. అపోస్తుల కార్యాల్లో 28 అధ్యాయాలు ఉన్నాయండి. 1 నుంచి 12 అధ్యాయం వరకు మొదటి భాగం అంటారు. ఈ మొదటి భాగంలో ఎలా పెంతెకోస్తు దినాన అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొందుకున్నారు, ఆ తర్వాత పేతురు మొదటి ప్రసంగాన్ని చేశాడు. అప్పుడు వింటున్న యూదులు 3000 మంది యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఆ విధంగా పెంతెకోస్తు దినాన క్రీస్తు సంఘం పుడుతుందండి. బర్త్డే ఆఫ్ ద చర్చ్ అన్నమాట. ఆ తర్వాత అపోస్తులు మరి పేతురు ఏ విధంగా యూదులకి సువార్త బోధించారు అదంతా ఉంటుంది. ఇంకా 12వ అధ్యాయం వరకు కూడా పేతురు యొక్క సేవ ఎక్కువగా గ్రంథస్థం చేయబడిందండి. అయితే అందరూ అపోస్తులందరూ బోధిస్తున్నారు, విశ్వాసులు శిష్యులు బోధిస్తున్నారు. కొంచెం 8వ అధ్యాయంలో ఫిలిప్పు అపోస్తుల యొక్క ప్రసంగాలు అంటే ఆయన సేవ లిఖించబడింది. 7వ అధ్యాయంలో స్టీఫెన్. కానీ బ్రాడ్గా చెప్పాలంటే 1 నుంచి 12 అధ్యాయాలు పేతురు సేవని, 13వ అధ్యాయం నుంచి 28 వరకు పౌలు సేవని లిఖించడం జరుగుతుందన్నమాట. సో ఈ రోజు నుంచి మనము పౌలు యొక్క పరిచర్య సువార్త సేవ మనం ధ్యానించుకోబోతున్నాము. 13, 14 2 అధ్యాయాలండి. ఈ 2 అధ్యాయాల్లో పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణం. ఇంకా పౌల్ని ఎలా దేవుడు వాడుకుంటారంటే ప్రపంచం అంతా చుట్టొస్తాడండి సువార్త బోధించడానికి. ప్రపంచాన్ని చుట్టిన వీరుడు ఎవరు అనంటే పౌలు అన్నమాట. సో 3 సువార్త ప్రయాణాల్లో మొదటి సువార్త ప్రయాణంలో ఆయన గలేషియన్ సిటీస్, గలతీ పట్టణాన్ని కవర్ చేస్తాడు. ఈరోజు మనం అది చూడబోతున్నాం అన్నమాట. క్రీస్తు శకం 48, 49లో మొదటి సువార్త ప్రయాణం అండి, 13వ అధ్యాయం నుంచి అన్నమాట. అయితే 11వ అధ్యాయంలో 19 నుంచి 30 వరకు అక్కడ సిరియాలోని యాంటియోకియాలో ఎలా క్రైస్తవ సంఘం ప్రారంభమైంది, మరి బర్నబా అక్కడ వెళ్ళి సంఘాన్ని ప్రోత్సహిస్తాడు. తార్సుకు వెళ్ళి మరి సౌల్ని వెతుక్కొని తీసుకొని వచ్చి అక్కడ ఇద్దరు కూడా యాంటియోకియాలో బర్నబా, సౌలు సువార్తను బోధిస్తారు. సో అక్కడ సంఘం చాలా పెద్దగా అవుతుందన్నమాట. యెరూషలేంలో ముందు సంఘం పుడుతుందండి. ఆ తర్వాత అక్కడి నుంచి అది విస్తరించి మరి ఇక్కడ సిరియాలోని యాంటియోకియా. అయితే యెరూషలేంలో యూదులు క్రైస్తవులు అవుతారు, యూద క్రైస్తవులు అంటారనమాట. మరి అది ప్రధాన కేంద్రంగా ఉంటుంది యూద క్రైస్తవులకు యెరూషలేం. మరి దానికి పైన మ్యాప్లో నేను మీకు చూపించాను, మరలా చూపిస్తాను. ఇక్కడ యాంటియోకియాలో బర్నబా, సౌలు సువార్త బోధిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం అన్నమాట. ఇక్కడ యాంటియోకియాలోని సిరియాలో
గ్రీకులకి సువార్త బోధిస్తున్నారు. ఎందుకు గ్రీకులు అనంటే అలెగ్జాండరు ఈ దేశాలన్నీ కూడా జయించిన తర్వాత తన మరణానికి ముందు తన 4 సైన్యాధికారులకి తాను జయించినటువంటి సామ్రాజ్యాన్ని పంచిస్తాడండి. అందులో సెల్యూకస్ అనే సైన్యాధిపతికి ఈ సిరియా వస్తుందన్నమాట. సో అందువల్ల అక్కడ ఈ సెల్యూకస్లు సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు గ్రీకులు అన్నమాట. సో ఇక్కడ మరి గ్రీకుల మధ్యలో క్రైస్తవ సంఘం పుడుతుంది. పౌలు తర్వాత బర్నబాలు బోధిస్తూ ఉన్నారు. అక్కడ ఇంకా మొత్తం వీళ్ళిద్దరితో పాటు పౌలు బర్నబాలతో పాటు ఇంకొక 3 కూడా ప్రవక్తలు ఉన్నారండి. సో వీళ్ళు 5 ప్రవక్తలు కూడా ఈ క్రైస్తవ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారన్నమాట. సిరియాలోని యాంటియోకియాలో గ్రీకులు అనమాట వీళ్ళంతా. అలాగే లూకా కూడా సౌలు సువార్త బోధిస్తున్నప్పుడు రక్షణ పొంది ఆయనకి శిష్యుడుగా చివరి వరకు ఉంటాడు. వీళ్ళు ఈ 5 ప్రవక్తలు కూడా ఉపవాస ప్రార్థన చేస్తారనమాట. చేసి దేవుణ్ణి అడుగుతారు, ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఎలా సువార్త బోధించాలి, ఎవరిని పంపించాలి అని ప్రార్థన చేస్తారు. ఈ 5 ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళతో మాట్లాడతారు. నేను నియమించిన పనికై మీరు బర్నబాని సౌలుని ప్రత్యేకించండి. సెట్ అపార్ట్ Barnaba and Saul for the mission which I have prepared for them. సెట్ అపార్ట్ అంటే వేరు చేయండి, ప్రత్యేకించండి. నా పని కొరకు బర్నబాని సౌల్ని ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతారండి. అలా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడిన తర్వాత ఈ 5 ఇంకా 3 ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరి మీద వాళ్ళ చేతులుంచి ఈ 3 ప్రవక్తలు కూడా ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం సువార్త సేవకి పంపిస్తారండి. ఇప్పుడు బర్నబా సౌలుల యొక్క మొదటి సువార్త ప్రయాణం ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 13:4లో ముందు బర్నబా పేరు ఉంటుందండి, తర్వాతనే సౌలు పేరు ఉంటుంది. ఇంకా రెండో సువార్త ప్రయాణంలో చూస్తే ముందు పౌలు పేరు ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన సౌలు అని పిలువబడుతున్నాడు. ఎప్పటి నుంచి పౌలు అని పిలువబడతాడో అది కూడా చూద్దామండి. 13:9 అన్నమాట. 8 వరకు సౌలు అని పిలువబడతాడు, 9 నుండి పౌలు అని పిలువబడతాడు అనమాట. వీళ్ళు గలతీ పట్టణాలకు వెళ్తారండి. నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇప్పటి నుంచి మీరు మ్యాప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. బైబిల్లో వెనకాల మ్యాప్స్ ఉన్నాయి. పౌలు మొదటి సువార్త ప్రయాణము, రెండవ సువార్త ప్రయాణము, మూడవ సువార్త ప్రయాణం అని అవి మీరు జెరాక్స్ చేసుకొని ప్రక్కన పెట్టుకొని అప్పుడు చదవండి. అప్పుడే ఇవి మీకు అర్థమవుతుంది అనమాట. ఈ 3 సువార్త ప్రయాణాలు కూడా మీరు మ్యాప్ ప్రక్కన పెట్టుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మ్యాప్ ద్వారా నేను మీకు వివరిస్తాను. పౌలు మొదటి సువార్త ప్రయాణము ఇక్కడ చూడండి, ఇది స్టార్ మార్క్ ఉంది కదా, దీన్ని సిరియాలోని యాంటియోకియా అంటారండి. ఇది పౌలు బర్నబాల ప్రధాన కేంద్రం, మిషన్ సెంటర్ అన్నమాట. గ్రీక్ క్రైస్తవులు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ నుంచి ఇంకా సౌలు, బర్నబా, తర్వాత మార్కు 3 బయలుదేరుతారు. సలామి వస్తారు, ఇక్కడ బోధిస్తారు. సైప్రస్, ఇది బర్నబా వాళ్ళ ఊరు, ఇక్కడ బోధిస్తారు. ఇక్కడ నుంచి పాఫో వస్తారు. ఇక్కడ పాఫో ద్వీపంలో మరి ఎలిమా అనే మాంత్రికుడు వీళ్ళని ప్రతిఘటిస్తాడు కదా, కానీ పౌలు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆజ్ఞాపించినప్పుడు అతడు గుడివాడైపోతాడు. ఆ ద్వీపంలో అందరూ యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఇక్కడ చూడండి, ఏలిమాస్ అందుడగుట అని ఉంటుంది. ఇంకా పాఫో నుంచి వీళ్ళు ఇలా వెళ్తారండి. పెర్గేకి వెళ్ళినప్పుడు ఇంకా వెనక్కి వచ్చేస్తాడు అనమాట. మార్కు వాళ్ళ ఊరికి మళ్ళీ యెరూషలేంకి వెళ్ళిపోతాడు. చిన్నవాడు కదా, దిగులు పెట్టుకొని. ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్తారండి. ఇది ఈ పిసిడియాలోనే యాంటియోకియా అంటారు. ఇక్కడ ఎక్కువ సువార్త బోధిస్తాడండి. అక్కడి నుంచి ఇకోనియా వెళ్తారు. అక్కడి నుంచి లిస్త్రా, చూడండి ఇది తిమోతి వాళ్ళ ఊరు, ఇక్కడ కుంటివాడిని స్వస్థపరుస్తారు. ఇక్కడి నుంచి దెర్బే వెళ్తారు. మళ్ళీ అదే మార్గంలో ఎలా వెళ్ళారో అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ యాంటియోకియాకి వస్తారు. ఇక్కడ చూడండి, ఇది సిరియాలోని యాంటియోకియా.
గ్రీక్ క్రైస్తవుల సంఘం ఇక్కడ ఉంటుంది. పౌలు బర్నబాలు ఈ సంఘానికి పెద్దగా ఉంటారు. ఇంకొక ముగ్గురు కూడా 5 ప్రవక్తలు ఉంటారండి. అపోస్తల కార్యాలు 13లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, యెరూషలేం, ఇక్కడ క్రైస్తవ సంఘం, యూద క్రైస్తవులు ఉంటారు. అపోస్తులు పేతురు, యాకోబు పెద్దలుగా ఉంటారు. ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ వచ్చేసి మీరు కూడా సున్నతి పొందాలి అని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారు, లేకపోతే మీకు రక్షణ లేదని. అప్పుడు ఇంకా పౌలు బర్నబాలు యెరూషలేంకి వస్తారు. ఇక్కడ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభలో వాళ్ళు మరి కొన్ని నిర్ణయాలు చేస్తారు కదా. ఆ నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఒక లేఖను రాస్తారు. ఆ లేఖను యూదాసు శిలాసులతో పంపిస్తారు. పౌలు బర్నబాలు కూడా ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ క్రీస్తు సంఘాన్ని సమావేశపరిచి యూదాసు శిలాసు వీళ్ళకి లేఖలో నిర్ణయాలు చెప్తారు. మీకు సున్నతి అవసరం లేదు, కానీ 4 నియమాలు మీరు పాటించాలని చెప్పారని. అప్పుడు సిరియాలోని యాంటియోకియా సంఘం అంటే గ్రీకు క్రైస్తవ సంఘం, అన్యులు అన్నమాట, చాలా సంతోషించి దేవునికి వందనాలు చెప్తారు. చూశారు కదా ఎలా వాళ్ళు బయలుదేరారో యాంటియోకియా నుంచి. తర్వాత ఎట్లా పాఫో మిగతా ప్రాంతాలకు వెళ్ళారు. అయితే అన్ని ప్రాంతాల్లో ముఖ్యమైనవి 3 నేను మీకు వివరిస్తా అండి. ఒకటి పాఫో, ఆ తర్వాత పిసిడియా యాంటియోకియా అన్నమాట. సిరియాలోని యాంటియోకియా వాళ్ళ మెయిన్ మిషన్ సెంటర్ అండి. ఇప్పుడు పిసిడియాలో ఇంకొక యాంటియోకియా ఉంటుందన్నమాట. సో అక్కడ, ఆ తర్వాత లిస్త్రా ఎవరు ఊరంటే తిమోతి ఊరు అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి. సైప్రస్ ఏమో బర్నబా వాళ్ళ ఊరు, తార్స్ ఏమో పౌలు వాళ్ళ ఊరు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బర్నబా సౌలులు పాఫో దీవికి వెళ్తారండి వాక్యం చెప్పడానికి. అయితే వాళ్ళతో పాటు బర్నబా వాళ్ళ అక్క కొడుకు మార్కును కూడా తీసుకొని వెళ్తారనమాట. కనుక మొదటి టీంలో 3 ఉంటారండి. పౌలు, బర్నబా, అలాగే బర్నబా వాళ్ళ అక్క కొడుకు మార్కు కూడా ఉంటాడు. అపోస్తల కార్యాలు 12లో క్రీస్తు సంఘం ప్రార్థిస్తూ ఉంది చూడండి. ఆ ఇల్లు మరియమ్మ ఇల్లు అన్నమాట. మరియమ్మ ఎవరు అనంటే యెరూషలేం మరియమ్మ, మార్కు వాళ్ళ తల్లి, అలాగే బర్నబాకి అక్క అన్నమాట. అదే ఇల్లు మేడపై గది అని కూడా చెప్తారండి. ఇప్పుడు ఈ 3 కూడా పాఫో అనే ద్వీపంలోనికి వస్తారు సువార్త బోధించడానికి. పరిశుద్ధ ఆత్మ వాళ్ళని నడిపిస్తారనమాట. అక్కడ పాఫో దీవి పాలకుని పేరు సెర్జియా పౌలస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన బైబిల్లో అయితే సెర్జియా పౌల్ అని ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కావద్దన్నమాట. తర్వాత అక్కడ ఒక మాంత్రికుడు ఉంటాడండి. ఆ మాంత్రికుడు బారు యేసు అని పిలువబడుతున్నాడు. ఆయన పేరు యాక్చువల్గా ఏలిమా అన్నమాట. ఏలిమాస్ అంటే మాంత్రికుడు అని అర్థం. ఆయన యూదుడు. అయితే ఆ పాఫో ద్వీపాన్ని అంతా కూడా తన ఆధీనంలో ఉంచుకుంటాడండి. ఆ మంత్రతంత్ర శక్తులచే అనేక అద్భుతాలు చేస్తూ ప్రజలందరినీ తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఈయన కూడా యూదుడే. ఈయన యూదుడు అంటే మరి అబ్రహాం సంతతి వాడే అన్నమాట. కనుక నేను ఒక ప్రవక్త అని చెప్తే ప్రజలందరూ, ఆ ద్వీపంలో ప్రజలందరూ నమ్ముతారనమాట. అద్భుతాలు చేస్తున్నాడు, యూదుడు, ప్రవక్త అని చెప్తున్నాడు కనుక వాళ్ళు ఆయన నమ్ముతారు. అయితే ఆ ద్వీపానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పౌలు, బర్నబా, మార్కు ఈ టీంని తీసుకొని వస్తారనమాట. అప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సెర్జియా పౌలస్కి ప్రేరణ కలుగజేస్తారు. ఆ పౌలు వాళ్ళ టీంని పిలిపించుకొని పౌలు, బర్నబాల్ని వాళ్ళు చెప్పేది వినాలని. అప్పుడు పౌలు సువార్తని బోధిస్తూ ఉంటే ఈ ఏలిమ మాంత్రికుడు ఉన్నాడు కదండి, మాంత్రికుడు ప్రతిఘటిస్తాడనమాట, వ్యతిరేకిస్తాడు. నువ్వు ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఇంకా అక్కడ వాళ్ళకు కూడా చెప్తాడు, ఏంటో వీళ్ళు చెప్పేది మీరు వినొద్దు, ఇదంతా సత్యం కాదు అన్నట్లుగా పౌలుని ఆయన వ్యతిరేకించినప్పుడు పరిశుద్ధ ఆత్మ అగ్నిచే నింపబడతాడనమాట. పౌలు అట్లా నింపబడి ఏమంటాడంటే సూటిగా చూస్తాడు, ఆ మాంత్రికుని వైపు చూస్తూ ఏమని అంటాడంటే సైతాను పుత్రుడా అని పిలుస్తాడనమాట. ఆ మాంత్రికుడిని, సైతాను పుత్రుడా, నీవు అన్ని విధములైన కపటములతో నిండి ఉన్నావు, నీ మనస్సు నిండా, నీ హృదయం నిండా కపటము, మోసం
నీవు ఈ ప్రజలందరినీ కూడా వక్ర మార్గానికి తీసుకెళ్తున్నావు. నీతి మార్గంలో నుంచి ఆ అవినీతి చీకటి మార్గంలోకి, వెలుగు నుంచి చీకటిలోకి తీసుకొని వెళ్తున్నావు ప్రజల్ని. నీవు నీతికి విరోధివి. ఇదో దేవుని యొక్క హస్తం నీ మీద పడుతుంది. నువ్వు కొంతకాలం గుడ్డివాడవై నీ కన్నులు చూడకుండా అయిపోతాయి, వెలుగుని చూడకుండాను గాక అని ఎప్పుడైతే అంటాడో ఆ పౌలు, వెంటనే ఆ మాంత్రికుడు ఏలిమ కన్నులు గుడ్డివైపోతాయండి. గుడ్డివైపోయి ఇట్లా ఇట్లా తారాడుకుంటూ నడుస్తున్నప్పుడు అప్పుడు ఆ పాలకుడు ఉన్నాడు కదా, సెర్జియా పౌలస్, ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈయన ఈ ఏలిమ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఒక ప్రవక్తని అద్భుతాలు చేస్తున్నాడు. కానీ పౌలు ఎప్పుడైతే నీవు గుడ్డివాడవగుదుగాక అంటాడో ఆయన కళ్ళు పోతాయి. అప్పుడు ఆయనకి చాలా ఆశ్చర్యం. అంటే ఈయననే ఇన్ని రోజులు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, కానీ పౌలు చెప్పగానే ఈయన కళ్ళు పోయినాయి. అంటే పౌలు శక్తి నిజమైన శక్తి అన్నమాట. అప్పుడు పౌలు సువార్తను బోధిస్తాడు. ఇది నా శక్తి కాదు, నాలో నివసిస్తున్నటువంటి దేవుని శక్తి, యేసు శక్తి అని చెప్తాడండి. అప్పుడు సువార్తను బోధిస్తాడు. ఈ భూమి ఆకాశాన్ని దేవుడే సృజించాడు. ఆయన కుమారుడు యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయననే మాకు పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. ఈ శక్తి ఆయనదే కానీ మాది కాదు. బోధించినప్పుడు యేసు ప్రభుని ఆయన విశ్వసిస్తాడండి. ఆ ద్వీపంలో పౌలస్తో పాటు, సెర్జియా పౌలస్తో పాటు అనేకులు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా రక్షణలోకి వస్తారు. చూడండి, ఇదే ఇర్మియా 1:10 చెప్తాడు. ఇర్మియా, నేను నీకు అధికారం ఇస్తున్నాను రాజ్యముల మీద. దేవుని రాజ్యం, సైతాన్ రాజ్యం. సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఆ ద్వీపం మొత్తం కూడా సైతాన్ అధికారంలో ఉంటుంది. మాంత్రికుల ద్వారా సైతాను తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. కానీ దేవుడు తన ప్రవక్తల ద్వారా సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి తన రాజ్యాన్ని కట్టుకుంటాడనమాట. ఈ విధంగా దేవుని చేతిలో బలంగా వాడబడతాడండి పౌలు. సో వాళ్ళు అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తారు. పెర్గా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు యవనస్తుడైన మార్కు వీళ్ళతో పాటు ఉండలేక అమ్మ మీద దిగులు పెట్టుకుంటాడేమో, వెనక్కి వెళ్ళిపోతాడనమాట. నేను వెళ్ళిపోతానని వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ ఇంకా వీళ్ళు ముందుకెళ్తారనమాట. అక్కడ పిసిడియాలోని యాంటియోకియాకి వెళ్తారండి. అక్కడ మరి యూదుల ప్రార్థనా మందిరం ఉంటుంది, విశ్రాంతి దినము. ఆ ప్రార్థనా మందిర అధికారులు ఈ టీంని అడుగుతారనమాట. బర్నబా పౌల్ని అడుగుతారు, దేవుని యొక్క సందేశం ప్రజల్ని ప్రోత్సహించేది ఏదైనా ఉంటే దయచేసి మాకు వినిపించండి అని. అప్పుడు వాళ్ళకి మామూలుగా మోషే ధర్మశాస్త్రం నుంచి, ప్రవక్తల గ్రంథాల నుంచి పఠనాలు ఉంటాయండి. ఆ తర్వాత ఇంకా పౌలు ప్రసంగించడం మొదలు పెడతాడనమాట. మొదటి ప్రసంగం మీరు ఇప్పుడే చూస్తున్నారు చూడండి, 13వ అధ్యాయంలో, ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని పట్ల భయభక్తులు కలవార్లారా, మీరు వినండి అని ప్రారంభిస్తాడనమాట. మన పూర్వుల దేవుడు మన పూర్వులని ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళని గొప్పవాళ్ళుగా చేశాడు. ఆ తర్వాత ఐగుప్తు నుంచి తన శక్తి చేత వాళ్ళని విడిపించుకొని వచ్చాడు. విడిపించుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఎడారిలో 40 సంవత్సరాలు పోషించాడు. తర్వాత వాగ్దత్త భూమికి వాళ్ళని నడిపించాడు. అక్కడ 7 జాతుల వాళ్ళని తొలగించి పాలు తేనెల దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత వాళ్ళని పాలించడానికి న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతుల తరువాత వాళ్ళకి రాజులని నియమించాడు. సౌలు రాజు తర్వాత సౌలు రాజును తొలగించి దావీదుని రాజుగా చేశాడు. ఆ దావీదుని గురించే దేవుడు ఈ విధంగా చెప్పాడు, ఇషాయి కుమారుడైన దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. ఈ దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు పుట్టాడు. ఈ యేసు ప్రభుని దేవుడు లోకానికి రక్షకునిగా, మెస్సయ్యగా పంపించాడు. కానీ మన పెద్దలు ఆయనని సిలువ వేశారు. మరి
ప్రవక్తలు చెప్పినట్లుగా యెషయా 53లో చెప్పినట్లుగా సిలువ వేశారు. కానీ దేవుడు ఆయనని సమాధిలోంచి లేపాడు. కీర్తన 16లో దావీదు రాసినట్లుగా లేపాడు. అయితే ఈ యేసు ప్రభువు ద్వారా మనకి పాప క్షమాపణ అని చక్కగా వివరిస్తాడండి. ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ యెషయా 53:10లో వ్రాయబడినట్లుగా ఆయన మరణము పాప పరిహార బలి అయింది అని చెప్పి మీరు 13, 38, 39 చాలా జాగ్రత్తగా చదవాలండి. ఏం చెప్తున్నాడంటే పౌలు ఇక్కడ వాళ్ళకి యేసుక్రీస్తు ద్వారా మనకి పాప క్షమాపణ రక్షణ అని చెప్పి, మోషే చట్టము మనల్ని విడిపించలేని సకల పాపంల నుంచి కూడా యేసుక్రీస్తు మనల్ని విడిపించాడు అని యూదులకి మోషే చట్టానికి తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకొచ్చే రక్షణ ఈ రెండింటి తేడా చెప్తాడనమాట. మోషే చట్టము మనకి పాపం అంటే ఏంటి అని తెలియజేస్తుంది. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇది పాపం. కానీ మనల్ని పాపం నుంచి ఆ చట్టం విడిపించాల. ఆ చట్టం మనల్ని శిక్షించడానికే వ్యభిచారంలో పట్టుబడింది ఈమె రాళ్లతో కొట్టి చంపాలి. కానీ మనకి విడుదల లేదు. అక్కడ మోషే చట్టంలో పాపం నుంచి విడుదల లేదు. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి పాపం నుంచి విమోచన విడుదల. కనుక మనం ఆయనని నమ్ముకున్నప్పుడు మనకి పాపం నుంచి విడుదల కలుగుతుంది. రక్షణ, దీన్నే రక్షణ అంటారు. పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, రోగం నుంచి విడుదల అని చెప్పినప్పుడు చాలామంది యేసు ప్రభుని విశ్వసిస్తారండి. అంత బాగా వాళ్ళకి ఆయన బోధిస్తాడు. ఈ ప్రవక్తల గ్రంథాల నుంచి, మోషే ధర్మశాస్త్రం నుంచి అన్నమాట. ఇది ఆయనకి పరిశుద్ధ ఆత్మదేవుడు బోధించిందనమాట. అంతకుముందేమో మోషే చట్టమే మనకి ముఖ్యమైనది అనేవాడు. ఇప్పుడు అదే పాత నిబంధనలోంచే చెప్తున్నాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మ ఆయనకేం జ్ఞానం ఇచ్చారంటే, ఈ మోషే చట్టం మనల్ని పాపం నుంచి విడిపించదు, కానీ యేసుక్రీస్తు ద్వారా మనకి విడుదల. యేసు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి విడిపిస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం అంటే, ఆ యూదులు యేసు ప్రభుని అంగీకరిస్తారండి. వాళ్ళు చెప్తారు, వచ్చే విశ్రాంతి దినం కూడా తప్పకుండా రండి, ఇంకా చాలా విషయాలు చెప్పండి మాకు మెస్సయాని గురించి అంటే మళ్ళా వెళ్తారండి విశ్రాంతి దినం. వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ యాంటియోకియాలో, అంటే పిసిడియన్ యాంటియోకియా అన్నమాట, దాదాపు అందరూ వస్తారంట వాక్యం వినడానికి. అందరూ వచ్చి యేసు ప్రభుని అంగీకరిస్తుంటే అక్కడ కొంతమంది యూదులు అన్నమాట, ప్రతి చోట ఇట్లా సైతాను ఒక గ్రూప్ని తయారు చేస్తండి. అసూయ కలుగుతుంది. ఇంతమంది వచ్చి పౌలు వాక్యాన్ని విని వాళ్ళు యూద మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవులు అయిపోతున్నారని అసూయ కలుగుతుందన్నమాట. కనుక వాళ్ళు ప్లాన్ చేసుకొని కొంతమందిని హై క్లాస్ లేడీస్ని కూడా అన్నమాట ప్లాన్ చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారండి. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ఇకోనియాకు వెళ్తారు. అక్కడ కూడా చక్కగా సువార్తను బోధిస్తుంటే అనేకులు యేసు ప్రభుని అంగీకరిస్తారు. కానీ ఇక్కడి నుంచి యాంటియోకియా నుంచి అక్కడికి వెళ్తారు. అక్కడ గొడవ చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళు లిస్త్రాకి వెళ్ళిపోతారు అన్నమాట. ప్రతి చోట వాళ్ళు వాక్యం బోధించినప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. సైతాను ఒక గొడవ చేస్తాడనమాట. లిస్త్రా ఎవరి ఊరంటే తిమోతి వాళ్ళ ఊరని చెప్పాను కదండి. లిస్త్రాలో వాళ్ళు సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా సువార్త చాలా ఆసక్తితో ప్రజలు వింటారనమాట. ఆ వినే వాళ్ళలో ఒక వ్యక్తి కుంటివాడండి, పుట్టుకతోనే కుంటివాడనమాట. ఇంకా వాక్యం ఇలా వింటాడు. పౌలు చెప్తూ ఉంటాడనమాట, యేసు ప్రభు గుడ్డివానికి కళ్ళు ఇచ్చారు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు, మరణించిన లాజరు కూడా వెలుపలికి రానగానే సమాధిలోంచి బయటికి వచ్చేసాడు. యేసుప్రభు అంగిని తాకితే స్వస్థత, ఆయన తాకితే స్వస్థత, ఆయనను తాకితే స్వస్థత, ఆయన తాకితే స్వస్థత అని చెప్తుంటే విశ్వాసం పెరిగిపోతుందండి ఆ కుంటివాన్లో. అప్పుడు పౌలు చూస్తాడు, ఆయనలో స్వస్థత పొందే అంత విశ్వాసం ఉంది అని గమనించి, నీవు లేచి నిలబడి నడు
అనగానే ఆయన లేచి నిలబడి నడుస్తాడండి. ఎప్పుడైతే పుట్టు కుంటివానికి కాళ్ళొచ్చి నిలబడి నడుస్తూ గంతులేస్తాడో అక్కడ ఒక గుడి ఉంటుంది అన్నమాట. వాళ్ళ పూజారి వచ్చేసి, అమ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, దేవుళ్ళే ఇలా వచ్చారు, వీళ్ళకి బలి అర్పించాలి. పౌలు అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు, మేము మీలాగే మనుషులు, ఇట్లాంటి మూఢాచారాల నుంచి మిమ్మల్ని దేవుని వైపు మరల్చడానికి మేము వచ్చాము అని చెప్తారండి. ఇంకా ఆ తర్వాత మళ్ళా యూదులు యాంటియోకియా, పిసిడియన్ యాంటియోకియా, ఈకోనియా, ఆ యూదులు ఇక్కడికి కూడా వస్తారు. ఇక్కడికి కూడా వచ్చి పెద్ద గోల చేసి ఏం చేస్తారంటే పౌలుని బాగా కొడతారండి. రాళ్లతో కొట్టి చచ్చిపోయినాడు శవం అనుకొని ఊరి బయట అక్కడ ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు చూడండి, నేను అనుకుంటా ఆ టైంలోనే మరి దేవుని యొక్క ఆత్మ పరలోకానికి ఆయన తీసుకొని వెళ్ళుంటారు. మళ్ళీ ఆయన ఆత్మ తిరిగి వచ్చేస్తుందండి. ఆ టైంలో తిమోతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా వాక్యం వింటారు కదా, పౌలుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఈ తిమోతి 14-15 సంవత్సరాల అబ్బాయి సేవ చేస్తాడనమాట. ఇంకా చూడండి, మరుసటి రోజు అక్కడ ఉండకుండా వాళ్ళు మళ్ళా దెర్బేకి వెళ్ళి అక్కడ కూడా సువార్తను బోధించి తిరిగి మళ్ళీ వాళ్ళు ఎలా వెళ్ళారో అలా వచ్చేస్తారు. ప్రతి చోట వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క సంఘం తయారైంది కదండి. అక్కడ పెద్దల్ని నియమించి, ప్రతి సంఘంలో పెద్దల్ని నియమించి వాళ్ళ చేతికి సంఘాలను అప్పగించి వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ ఎక్కడ అంటే సిరియాలోని యాంటియోకియా వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి దేవుడు ఎలా అద్భుతాలు చేశారో వాళ్ళకి వివరిస్తారనమాట. సో ముగించే ముందు నేను ముఖ్యమైన అంశాలు చదువుతాను, దయచేసి మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. సిరియాలోని యాంటియోకియా బర్నబా సౌలుల రాకతో రెండవ ప్రధాన సువార్త కేంద్రంగా మారినది. యాంటియోకియాలోని క్రైస్తవ సంఘంలో 5 ప్రవక్తలు ఉండేవారు. వారు ఉపవాస ప్రార్థన చేస్తారండి. అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకించండి. సెట్ అపార్ట్ ఫర్ మీ బర్నబాస్ అండ్ సౌల్ ఫర్ మై మిషన్. పౌలు మొదటి సువార్త ప్రయాణం. క్రీస్తు శకం 48-49లో పౌలు మొదటి సువార్త ప్రయాణం గలతీ పట్టణాలకు, ముఖ్యంగా పాఫో, పిసిడియా, యాంటియోకియా, లిస్త్రా. పాఫో పౌలు ఎలిమాను మాంత్రికుణ్ణి ప్రతిఘటిస్తాడు. పిసిడియా యాంటియోకియాలో పౌలు బోధన సారాంశము. మోషే చట్టము, యేసుక్రీస్తు కృప రెండింటి మధ్య తేడాని వివరిస్తాడండి. యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ, రక్షణ లభిస్తాయి. మోషే చట్టం విముక్తి చేయలేని సకల పాపముల నుండి యేసుక్రీస్తు మనల్ని విడిపిస్తాడు. ఇది పౌలు బోధన యొక్క సారాంశం అండి. లిస్త్రాలో పుట్టుకుంటివానికి స్వస్థత, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని కూడా బోధిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు ఎలా సౌలుని, బర్నబాని అభిషేకించారు ప్రభా, వాళ్ళు ఎలా సువార్తను బోధించారు, మరి వారి బోధన యథార్థమని మీరు అనేక సూచక క్రియల ద్వారా నిరూపించారు. అలాంటి అభిషేకం మాకు కూడా దయచేయండి ప్రభా, మా పిల్లలకి కూడా దయచేయండి ప్రభా. మేము దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయించడం మాత్రమే కాకుండా మేము వాక్యాన్ని ప్రకటించడానికి కూడా కృప దయచేయండి. మా యవ్వనస్తులు, మా పిల్లల్ని ఈరోజు 7,000 మందిని మీరు అభిషేకించండి. బర్నబా లాగా ప్రభా, పౌలులాగా అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎలాగైతే దేవుడు తన సువార్త కొరకు బర్నబా, పౌలుని అభిషేకించారు, ఆ అభిషేకం దేవుడు మన పిల్లలకి కూడా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.